వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఈ వీడియోలో టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి అప్ టు 12,000 అయితే వీళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్కి వెళ్ళే ముందు సో మీరు ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో 100 లైక్స్ టార్గెట్ ఇస్తే కనుక సో ఇది మన ఛానల్కి నాట్ సబ్స్క్రైబర్డ్ 96% చూస్తున్నారు, అలాగే సబ్స్క్రైబర్డ్ 3% మాత్రమే 3.8% మాత్రమే చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నాకైతే మోటివేషన్లా ఉంటుంది. సో టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ వచ్చేసి 10,000 నుంచి 12,000 వరకు వీళ్ళైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. హూ ఆర్ స్టడీయింగ్ క్లాస్ 11 and 12 పర్సూయింగ్ జనరల్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, పాలిటెక్నిక్ ఏదైనా కానీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లాస్ 11th 12th స్టూడెంట్స్కి అయితే కనుక ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 11 12 రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయితే కనుక 80% ఆఫ్ ద ట్యూషన్ ఫీ పేడ్ బై ద స్టూడెంట్ లేదా 10,000 అప్ టు 10,000 అయితే వీళ్ళు మీకు ఇస్తారనమాట. లాస్ట్ డెడ్ లైన్ వచ్చేసి 10th March అనమాట. సో ఇక్కడ చూడొచ్చు డెడ్ లైన్ టు ద అప్లై 10th March వరకే అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి క్లాస్ 11th అండ్ క్లాస్ 12th 60% మార్క్స్ అయితే ప్రీవియస్ ఇయర్ ఉండాలి, అంతే, ఏమంతా ఎక్కువ ఉండదు. సో అండ్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs బిలో అయితే ఉండాలి పర్ యానం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వన్ టైం స్కాలర్షిప్ అంటే వన్ టైం స్కాలర్షిప్ అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటంటే ఫోటో, ఐడెంటిటీ, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేటు, కాలేజ్ ఐడి కార్డు లేదా బోనఫైడ్ సర్టిఫికేటు, ఫీ రిసిప్ట్ కరెంట్ ఇయర్ది, బ్యాంక్ అకౌంట్ ఫోటో అండ్ మార్క్ షీట్స్ ఆఫ్ ప్రిసీడింగ్ క్లాసు అండ్ ఎనీ డిసేబిలిటీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లై నవ్ అని క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై నవ్ అని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ కొట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి 100 లైక్స్ వస్తే కనుక నేనైతే ఫుల్గా అలా ఎలా అప్లై చేయాలనేది అయితే ఫుల్ వీడియో పెడతాను. సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా స్టూడెంట్స్ కోసం అయితే గ్రాడ్యుయేషన్ అంటే 12,000 ఉంటుంది వీళ్ళ కోసం. సో వీళ్ళు ఎవరెవరు అనేది అయితే చూద్దాం. అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే బీకామ్, బీఎస్సీ, బీఏ, డిప్లొమా, పాలిటెక్నిక్ కోర్సెస్ చేసే వాళ్ళ కోసం అయితే ఈ స్కాలర్షిప్ అన్నమాట. సేమ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అన్నీ సేమ్ వర్తిస్తుంది. సో ఇది అన్నమాట. అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మెరిట్ బేస్డ్గా ఉంటుంది. ఇనిషియల్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ బేస్డ్ ఆన్ ద అకాడమిక్ మెరిట్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే మీ యొక్క మార్క్స్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి సెలక్షన్ అయితే ఉంటుంది. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటే మీకు కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ అడిగి మీ ఇంటర్వ్యూ అయితే చేస్తారన్నమాట. ఫైనల్ ఇంటర్వ్యూ సెలెక్షన్ బై కమిటీ ఆఫ్ ఫైనల్ సెలెక్షన్ అంటే వాళ్ళ కమిటీ చేసి వాళ్ళ దగ్గర మీకు అయితే ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది. 50% ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ గర్ల్స్ అంటే 50% స్కాలర్షిప్స్ వచ్చేసి గర్ల్స్కి అయితే ఉంటుంది. సో గర్ల్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఆల్సో వెయిటేజ్ విల్ బి గివెన్ టు ద ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ స్టూడెంట్స్కి అయితే ఇస్తారనమాట. అండ్ రెన్యువల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఈస్ అవార్డెడ్ వన్ టైం గ్యారెంటీ అండ్ ఎనీ అదర్ కేసెస్ రెన్యువల్స్ ఓలే ద డిస్క్రిషన్ ఆఫ్ స్కాలర్షిప్ ప్రొవైడర్ అనమాట. సో ఐ ఆమ్ కరెంట్లీ ఇన్ సెకండ్ ఇయర్ బీకామ్, కెన్ ఐ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్? వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్. అండ్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్ ప్రొవైడెడ్ ఫుల్ఫిల్ ఆల్ ద ఎలిజిబిలిటీ కండిషన్. సెకండ్ ఇయర్ అయినా కూడా అప్లై చేయొచ్చు అని వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇది అన్నమాట స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. మరిన్ని వివరాల కోసం కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి